అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్వాడి గో బ్యాక్ అయితే నినాదం అయితే గట్టిగా నడుస్తుంది. మరి ఎవరైతే మార్వాడీస్ ఉంటారో మరి గుజరాత్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, రాజస్థాన్ నుంచి కావచ్చు, ఇక్కడికైతే వచ్చి వ్యాపారాలు అయితే చేసి ఇక్కడ ఉండే తెలంగాణ పీపుల్స్ కావచ్చు, లోకల్ వ్యాపారులకైతే తీవ్రంగా నష్టం కలుగుతుంది. సో మీ మార్వాడి కల్చర్ ఏదైతే ఉంటుందో మా పైన బలవంతంగా రుద్దుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్స్ ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం టీవీ డిబేట్లు కూడా నడుస్తున్నాయి. మరి దానికి సంబంధించి మనమైతే ఒక స్వీట్ షాప్ దగ్గర ఉన్నాము. సో మార్వాడికి సంబంధించిన స్వీట్ షాప్ దగ్గర ఉన్నాము. ఆయనతో ఒకసారి అయితే మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. సో మీ పేరేంటన్నా? నరేష్. సో ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, సోషల్ మీడియాలో వార్తల్లో వస్తుంది మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే మనకు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే మార్వాడీస్ ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకొని ఇక్కడ ఉండే ఎవరైతే లోకల్ వ్యాపారులు ఉంటారో వాళ్ళకైతే తీవ్రంగా నష్టం కలిగించిందని అంటున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి? ఏం లేదన్న, మేము ఇట్లా 30 years అవుతుంది చూడండి. మాకు ఇట్లా అన్ని ఇన్ని ఉన్నాయి. అయితే కొంత తెలుగులు ఇట్లా ఆడనే ఉంటారు కొంతమంది రాజస్థాన్ లో. మేము ఇట్లా ఇన్ని ఉన్నాం, మేమేం తప్పు చేయట్లేదు. వాళ్ళు ఇట్లా ఇంటారు ఆడ, మేము ఇట్లా ఇన్ని ఇంటాం, తప్పు ఏం చేయలేదు. గో బ్యాక్ ఎందుకు అన్నా దానికి. అంటే ఇక్కడ ఎవరైతే లోకల్స్ ఉంటారో, అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వ్యాపారులు ఉంటారో వ్యాపారులకు మీరు షాప్స్ పెట్టడం వల్ల వాళ్ళకైతే తీవ్రంగా నష్టాలు అయితే జరుగుతున్నాయని అంటున్నారు వాళ్ళు ప్రధానంగా. నష్టాలంటే ఏం లేదన్న, మేము ఇట్లా పెట్టుకుంటాం, వాళ్ళు ఇట్లా వింటారు, మేము ఇట్లా వింటున్నాం. వాళ్ళు ఇట్లా కమాయిస్తారు, మేము ఇట్లా కమాయిస్తున్నాం. సో ఏవైతే మరి మార్వాడికి సంబంధించిన షాప్స్ ఉంటాయో అందులో సామాన్లు ఉంటాయి కదా, స్వీట్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర సామాన్లు కావచ్చు, అవి నాణ్యత తక్కువ ఉంటాయి, కొన్ని కల్తీ వస్తువులు తెచ్చి అమ్ముతున్నారు అని చెప్పేసి మీ పైన ఎక్కువ ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? లేదా అన్ని మంచి. ఓకే. సో మంచిగానే వ్యాపారం చేసుకుంటున్నారు మీరు, అంతే మంచి సామాన్లు పెట్టే వ్యాపారం చేస్తున్నారా? అన్ని మంచి. ఇంకోటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఏదైతే షాప్స్ ఉంటాయో షాప్ లో మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించి నిరుద్యోగులు ఉంటారు కదా, ఉద్యోగాలు ఇవ్వరు, మీకు సంబంధించిన వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తారు, వాళ్ళకే పనిస్తారు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? లేదా అందరికి ఇస్తాం, మేము అందరికి ఇస్తాం. ఇద్దరు ఇట్లా ఉన్నారు తెలుగు ఉన్నారా ఇప్పుడు ప్రెసెంట్ మీ షాప్ లో? ఉన్నారా ప్రెసెంట్ లేదు, ఇప్పుడు ఊరుకోరు వాళ్ళు. ఓకే. సో వాళ్ళకు కూడా తెలంగాణ వాళ్ళకు కూడా మీరు పని కల్పిస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? మీరు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు, మీరు ఇక్కడ ఉండొద్దు, మీ కల్చర్ ఇక్కడ మా పైన బలవంతంగా రుద్దొద్దు, మీ పండుగలు ఏవైతే ఉంటాయో మరి గర్భా సంబంధించి కావచ్చు, సో ఇవన్నీ కూడా మా పైన రుద్దుతున్నారు, మీ పండుగలు వచ్చేసి మన తెలంగాణ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని చెడగొడుతున్నాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదన్న, మేము ఇక్కడ ఏమన్నా తప్పు వేస్తే చెప్పండి అన్న, గో బ్యాక్ ఎందుకు. మళ్ళీ వాళ్ళు ఇట్లా మా ఊళ్ళో ఇట్లా ఉంటారు రాజస్థాన్ లో కొంతమంది, మేము ఇట్లా ఈడ ఉన్నాం అంతే. అంటే తెలంగాణ వాళ్ళు రాజస్థాన్ లో ఉంటారు, వాళ్ళలాగా మీరు కూడా ఉన్నారు అనమాట. సో ఇది మరి మేమైతే ఇక్కడికి వచ్చి అయితే చాలా సంవత్సరాలు అవుతుంది, మరి నిజాయితీగా వ్యాపారం అయితే చేసుకుంటున్నాం, ఇక్కడ స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. మేము ఎలాంటి తప్పు అయితే చేయట్లేదు, మేము పెట్టుబడి పెట్టాము, వ్యాపారం మాత్రమే చేస్తున్నాము, మరి దానికి గో బ్యాక్ ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ లోకల్ గా ఉండే మరి స్వీట్ షాప్ సంబంధించిన ఓనర్స్ అయితే చెప్తా ఉన్నారు మనకి.